హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మార్చిలో కొత్త డీఏడీఆర్ ఇవ్వనున్నారా? ఇవ్వడం లేదా? అనే వివరాలైతే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇంకా షేర్ చేయండి. మరిన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. గుడ్ న్యూస్ అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రంలో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. వారికి చెల్లించే డీఏని వచ్చే నెల 4% పెంచే అవకాశం ఉన్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం అందుతున్న డీఏ 46%కి మొత్తం మరో 4% కలిస్తే 50%కి చేరుకుంది. అంటే చివరగా గత ఏడాది అక్టోబర్‌లో డీఏని 4% పెంచడంతో 46%కి పెరిగింది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే 67.95 లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ధి అయితే చేకూరనుందండి. సో, ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో, డీఏ అనేది పెరిగినట్లయితే సాలరీలు కూడా అలాగే పెన్షన్స్ కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తోటి ఎంప్లాయీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.